షార్ట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు. ఇది షూటింగ్. మీ షూటింగ్ కోసం ఈ మూగజీవి ప్రాణం తీసేస్తారా? దీని ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది చుంచు మొహోడా. నేను పుచ్చురుపల్లి సుందరయ్య అనాథాశ్రమంలో పెరిగి పెద్దయిన ఒక అనాథని. ఆ ఆశ్రమం ఫౌండర్ సుందరయ్య గారు. ఇలారా. ఏంటక్క? మీ అమ్మ ఇవాళ వంటలు అదరగొడుతున్నట్టుంది. ఇక్కడ దాకా వాసన వస్తుంది. అమ్మ కాదక్క, ఎవరో ఒక అంకుల్ బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీ? అవునమ్మా విద్య, ఎవరైనా ఎంతో కొంత డబ్బిచ్చి పిల్లలకి ఏదైనా వండి పెట్టమంటారు. ఇతనెవరో తన చేతితో తనే స్వయంగా చేసి పెడతానని బిర్యానీ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, I'm Vidya. Nice to meet you. I love you. I love you. I love you. I love you. ప్లీజ్ స్టాప్ ఇట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఐ లవ్ యూ అని హచ్ కుక్క పిల్లలాగా నా వెంట పడుతున్నారు. అసలు ఎవరండి మీరు? Hello ma'am. This is Mr. Rahul, a famous ad filmmaker. ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీ సీఈఓస్ అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో ఒక్క యాడ్ షూట్ చేయించుకుంటే చాలు టాప్ మోడల్ అయిపోతామని ఎంతో మంది మోడల్స్ ఇంకోసం క్యూ కడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మీకోసం. దట్స్ ఓకే. సంతోష్. విద్య, నా గురించి దాస్ చెప్పినంత కాదు. నేను యూజువలీ ఒక యాడ్ చేసిన స్టిల్ తీసిన నాకంటే ఎవరు బాగా తీయలేరన్న ఒక చిన్న గర్వం ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టిన ఫ్రేమ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ ఫ్రేమ్ బ్యూటీని 100 times పెంచేసావు. ఇట్స్ $1 million షాట్. అలా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. సో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకేంటి విద్య ఆలోచిస్తున్నావు? గో హెడ్. భయపడ్డావా? నైఫ్ అండ్ వైఫ్. నైస్ ఫ్రేమ్. నేను నైట్ జరిగిన దానికి ఐమ్ సారీ విద్య. అండ్ ఆ వీడియో నిన్నే డిలీట్ చేశాను. ఆల్రెడీ ఐవ్ డిలీటెడ్ ఇట్. ఐమ్ సారీ. నన్ను నమ్మకపోతే కత్తో పొడిచి రాహుల్, వదలు. ఐమ్ సారీ విద్య. ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు రాహుల్. మూడో కంటికి కూడా తెలియకూడని విషయం అది. అసలు దాన్ని ఎలా వీడియో తీస్తావు?
మనమే ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోం కదా. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. విద్య, కెమెరా నా మూడో కన్ను అయిపోయింది. అదే నా బలం, నా బలహీనత. నా దురదృష్టం ఏంటో కానీ చిన్నప్పటి నుంచి ఏ వస్తువుతో కానీ మనిషితో కానీ డైరెక్ట్ రిలేషన్ లేదు. నాకు తెలిసిందంతా ఈ కెమెరా ప్రపంచం. అండ్ లైఫ్లో ప్రతి కథకి సెన్స్తో కాకుండా లెన్స్తో చూడడం అలవాటైపోయింది. ప్రాబ్లీ అది నా డిసార్డర్ ఏమో. నా లైఫ్లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే. కావాలంటే నేను డాక్టర్ దగ్గరికి వస్తాను. ఐమ్ రెడీ టు కమ్. ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వద్దు. ఐమ్ సారీ. నీ కాల్ పట్టుకుంటాను. ఇంకోసారి చెయ్యవు కదా. ఐ స్వేర్. నీ మీదొట్టు. హ్మ్. ఓకేనా? ఏం చేస్తున్నావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నో లంచ్. ఈ రోజు నిన్ను ఒక మంచి హోటల్కి తీసుకెళ్తున్నాను. విల్ హ్యావ్ ఇట్ దే. ఓకే? హాయ్ రాహుల్. హలో. హౌస్ ది అంబియన్స్? ఐ లైక్ ఇట్. సార్ ఆర్డర్ ప్లీజ్. యా. 1 non-veg platter and 1 Maharaja pulao. Get it fast. అండ్ యోర్స్ మ్యామ్. యా. నేను ఆర్డర్ చేశాను కదా. యూ వాంట్ ఆర్డర్ అగైన్? నో, Yeah. దట్స్ ఫైన్. టేక్. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో డైలాగ్ మర్చిపోయాడా ఏంటి? ఎలా చెప్పాలో వేరే ఆప్షన్ లేదురా, నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు చెప్పలేవు. అవును, నువ్వు నా గురించి ఒక కవిత రాసి చెప్పాలంటే దానికి పదాలుండవు. ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పాలంటే నీ దృష్టిలో నాకన్నా విలువైంది ఏది ఉండదు. నా వైపు చూస్తున్న నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నిజమైన ప్రేమ ప్యాషన్ ఇష్టపడదు, కంపాషన్ ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కాంప్లిమెంట్స్ని కోరుకోదు, కంప్లీట్ మ్యాన్ని కోరుకుంటుంది. ఐ కెన్ ఫీల్ యువర్ లవ్. ఐ లవ్ యూ. స్పాంటేనియస్గా ఇంప్రూవైజ్ చేసి పరువు కాపాడావు తల్లి. ఏ నీ రోమియో వచ్చాడు. షట్ అప్. ఏంటి గణేష్? నీతో ఒక విషయం చెప్పాలి విద్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను స్టేజ్ మీద చెప్పింది నిజమే అనుకొని నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు కదా. కాదు విద్య, నేను తప్పటడుగులు వేసే వయసులో కింద పడిపోబోతుంటే మా అమ్మ నా 2 చేతులు పట్టుకుని నన్ను నడిపించేది. నేను 4 అడుగులు వేయగానే ఎంతో మురిసిపోయి అమాంతం నన్ను ఎత్తుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టేది. నేను స్టేజ్ మీద
డైలాగ్ చెప్పలేక తడబడితే ఆ డైలాగ్ నువ్వు చెప్పి లాస్ట్లో నా నుదుటి మీద ముద్దు పెట్టావు చూడు. ఆడియన్స్ అందరూ నిన్ను నా లవర్లా చూసినా ఆ క్షణంలో నాకు మాత్రం నీలో మా అమ్మ కనిపించింది.